కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేముల మండలంలో శేషన్నగారిపల్లి, బుచ్చయ్యగారిపల్లిలో వైఎస్ భారతి పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ భారతితో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు భారతి. రాబోయే ఎన్నికలలో వైఎస్ జగన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. మా సూర్యుని వీరువే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్. జగన్ కు మద్దతుగా అలాగే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ అక్కడ వాళ్ళని వింటూ వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తా అని హామీ ఇస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. వైఎస్ భారతి వెంట వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జరిగిన సంక్షేమ అభివృద్ధి అలాగే జరగబోతున్న రాబోయే ప్రభుత్వం వైసీపీదే అని ఆమె చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరిన్ని ఏవైతే సంక్షేమ పథకాలను ప్రకటించారో జగన్ అవన్నీ కూడా అమలు చేసేలా ముందుకు సాగుతారు. సో సంక్షేమం అభివృద్ధి చూడాలి అంటే వైసీపీని గెలిపించాలి అంటూ వైఎస్ భారతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మండు వేసవిలో కూడా ఏమాత్రం అలసట చెందకుండా ప్రతి ఇంటికి వెళ్లి కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నారు భారతి. వైఎస్ జగన్ ను గెలిపించాలి, సంక్షేమం అభివృద్ధి చూసి 5 ఏళ్ల పాలన చూసి మీరు ఓటు వేయాలి, ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ రావాలి అంటూ భారతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అంతా కూడా వైఎస్ భారతి వెంట ఉన్నారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైఎస్ జగన్ గెలిపించాలి, జగన్ ప్రభుత్వం వచ్చేలా చేయాలి, అలాగే వైసీపీ అభ్యర్థులను కూడా గెలిపించాలి అంటూ కూడా వైఎస్ భారతి అభ్యర్థిస్తూ ఉన్నారు. జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే ఏం చేస్తామో కూడా వివరిస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. కల్లడిల్లే ప్రతి తల్లి కన్నుల రెప్ప వెనుక పొంగే తపన నీదే జగన్ నీదే జగన్. చెట్టంత కొడుకు తల్లిదండ్రి కొరకు క్షమతోక్షమ కష్టమంత నీదే. నీకు మాకు మధ్యలో దొంగ